ఆ విషయాన్ని ఇప్పటికైనా గుర్తుంచుకోవాలని హితవు పలికారంటూ మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, రాహుల్ గాంధీని నిన్న చాలా బలంగా చాలా భయంకరంగా ట్రోల్ చేసిండు మోడీ. చిన్న పోరగాడు ఏదో ఆడుకుంటా ఉన్నాడు అని చెప్పేసి. అండ్ రాహుల్ గాంధీ తీరు కూడా ఆ విధంగా ఉంది. ఒకటి, ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కొద్దో గొప్ప మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉన్నాడు. వి మస్ట్ అప్రిషియేట్. అట్లీస్ట్ 50 దాటిన తర్వాత ఆయన బుర్ర కాస్త పనిచేస్తుందేమో అని కొన్ని విషయాల్లో అర్థమవుతూ ఉంటుంది. మేబీ ఆయన రగిల్చిన స్పార్క్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అ లాట్ ఆఫ్ న్యూసెన్స్ ఇన్ అ కమింగ్ డేస్. అయితే ఇక్కడ నరేంద్ర మోదీ కానీ, బీజేపీ పాలక వర్గాలు కానీ, బీజేపీ ఫాలోవర్స్ కానీ, బీజేపీ ఫ్యాన్స్కి కానీ, బీజేపీ ఓటర్స్ కానీ నేను ఒక భయంకరమైన నిజం చెప్తా. మరి దీన్ని ఎట్లా తట్టుకుంటారో మీరు తట్టుకోండి, మాకు సంబంధం లేదు. ఎందుకంటే మాకు ఏ పార్టీ ఉన్నా పెద్ద ఫరక్ ఏం పడదు. ఇది మాకు వినిపిస్తున్నటువంటి కనిపిస్తూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఒక ప్రెడిక్షన్. మహారాష్ట్ర రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల్లో ఈ ఇయర్ నుంచి 2024 మధ్యలో 2029 మధ్యలో కొన్ని రాష్ట్రాల్లో లోకల్ ఎలక్షన్స్ జరుగుతాయి. అంటే అసెంబ్లీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దాంట్లో మహారాష్ట్ర ప్లస్ ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యం. అది బీజేపీకి చాలా చాలా ముఖ్యమైనటువంటి రాష్ట్రాలు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి వాటిలో. ఒకవేళ మహారాష్ట్రలో గనక కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపడితే, అండ్ చాలా వరకు కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టేందుకు చాలా వరకు స్కోప్ కనిపిస్తూ ఉన్నది. 70 to 80% కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అవకాశాలు ఈ రోజున ఉన్నాయి. మరి దీన్ని ఎట్లా కౌంటర్ చేస్తారో తెలియదు బీజేపీ వాళ్ళు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ గనక మహారాష్ట్రలో అధికారాన్ని చేపడితే గుర్తుపెట్టుకోండి, ఇట్ విల్ బి ఎండ్ ఆఫ్ మోడీ. బీజేపీ ఉండదు. బీజేపీ అధికారాన్ని కోల్పోయి యూపీఏ సర్కార్ లేదా ఇండి కూటమి అధికారాన్ని చేపట్టొచ్చు. మహారాష్ట్రలో గనక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారాన్ని కోల్పోతే ఇండి కూటమి అధికారాన్ని చేపట్టొచ్చు. ఇండి కూటమి భారతదేశాన్ని పాలించవచ్చు. బీజేపీ గవర్నమెంట్ మధ్యలోనే పోవచ్చు. ఇది ఈ మాట మేము చెప్తే మేమేదో కాంగ్రెస్కి పనిచేస్తున్నాం అని అనుకుంటారు. బట్ వీఆర్ వెరీ సారీ, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దిస్, వీ స్పీక్ ఓన్లీ ఫ్యాక్ట్స్. సో ఇది జరిగేందుకు చాలా వరకు అవకాశం ఉన్నది. అయితే దీని వెనకాలన్నటువంటి పెద్ద కారణం చెప్తా చూడండి. ఇది చాలామంది గమనించుకోరు, అర్థం కూడా కాదు చాలామందికి. భారతదేశానికి ఎకనామికల్ క్యాపిటల్స్ అని 3 ఉన్నాయి. ఈ ఎకనామికల్ క్యాపిటల్స్ ఏమిటి అంటే, ఫస్ట్ ముంబై, తర్వాత బెంగళూరు, దాని తర్వాత హైదరాబాద్. ఈ 3 భారతదేశానికి ఎకనామికల్ క్యాపిటల్స్. అంటే భారతదేశంలో జనరేట్ అయ్యేటువంటి, భారతదేశంలో వస్తున్నటువంటి రెవెన్యూస్లో మేజర్గా వచ్చేది ఈ 3 లొకేషన్స్ నుంచి. మిగిలిన చిన్న చిన్న అమౌంట్సే. ఈ 3 లొకేషన్స్ మాత్రం కొన్ని లక్షల కోట్లు జనరేట్ చేస్తాయి. కొన్ని లక్షల కోట్లు. ఈ రాజకీయ పార్టీలకి డబ్బు వేరే వేరే రాష్ట్రాలకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటిది కూడా ఈ 3 లొకేషన్స్ నుంచే మేజర్గా అవుతూ ఉంటుంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్. ఈ 3 లొకేషన్స్లో 2 లొకేషన్స్ ఆల్రెడీ ఇండి కూటమి చేతిలో ఉన్నాయి, అంటే కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో కాంగ్రెసే ఉన్నది, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. కర్ణాటకలో కూడా, బెంగళూరు కూడా కాంగ్రెస్ చేతిలోనే ఉంది. ఇక మిగిలిన ఫినాన్షియల్ క్యాపిటల్ ఏదైనా ఉందంటే ఇది ముంబై మాత్రమే. ఈ ఫినాన్షియల్ క్యాపిటల్స్ని హైదరాబాద్, బెంగళూరు, ముంబైని కనుక మూడింటిని ఒకవేళ ఇండి కూటమి కనుక క్యాప్చర్ చేయగలిగితే, ట్రస్ట్ మీ, కాంగ్రెస్ నెక్స్ట్ 10 years ఈ భారతదేశాన్ని పాలిస్తుంది. మినిమం 10 years, వర్స్ట్ కేసులో 10 years కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని పాలించేందుకు అవకాశం కనిపిస్తూ ఉన్నది. ఇది చాలామందికి అర్థం కాని ఈక్వేషన్. అన్లెస్ అండ్ అంటిల్ యూ అండర్స్టాండ్ పాలిటిక్స్ ఆర్ రియలీ డీప్. చాలా లోతుగా రాజకీయాలను అర్థం చేసుకుంటే తప్ప ఇది అర్థం కాదు. దీన్ని వెనకాలన్నటువంటి కారణం సింపుల్ లాజిక్ నేను చెప్పిన.
ఈ 3 లొకేషన్స్ నుంచే భారతదేశం మొత్తం డబ్బు పంపిణీ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది రాజకీయ పార్టీలకి. ఆ 3ంటికి 3 కనుక కాంగ్రెస్ పార్టీ కనుక కైవసం చేసుకోగలిగితే, అండ్ 3వ లొకేషన్ కూడా కైవసం చేసుకునేందుకు, అంటే ముంబైని కూడా కైవసం చేసుకునేందుకు నాకు చాలా స్కోప్ కనిపిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. సో అది కానీ జరిగితే బీజేపీకి చాలా 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 భయంకరంగా, చాలా తొందరగా బీజేపీ పార్టీ అధికారాన్ని కోల్పోయేందుకు అవకాశం కల్పిస్తూ ఉన్నది. ఎందుకో కూడా చెప్తా చూడండి. ఇండిపెండెంట్గా గెలిచినటువంటి ఎవరైతే ఎంపీలు ఉన్నారో, ఇండిపెండెంట్ ఎంపీలు, వాళ్ళు ఇప్పటివరకు బీజేపీలో జాయిన్ కాలేదు. రెండోది, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ఈ మిత్రవర్గాలు లేదా ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్న ఇటు టీడీపీ కానీ, లేదంటే నితీష్ కుమార్ కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నితీష్ కుమార్ బీహార్కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ నువ్వు అడుగు అనేటువంటిది నితీష్ కుమార్తో, బీహార్కి సంబంధించి నితీష్ కుమార్తో కాంగ్రెస్ ఆడిస్తున్నటువంటి ఒక నాటకం మనం చూడొచ్చు. ఒకవేళ నితీష్ కుమార్కి కనుక స్పెషల్ కేటగిరీ స్టేటస్ బీహార్కి కనుక ఇస్తే, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని రాష్ట్రాలు, అన్ని పార్టీలు స్పెషల్ కేటగిరీ స్టేటస్ని రిక్వెస్ట్ చేస్తాయి. అది ఇవ్వడం సెంట్రల్ గవర్నమెంట్కి సాధ్యపడని అంశం. ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ కాంగ్రెస్ మేము ఇస్తామని చెప్పినా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఒకవేళ కాంగ్రెస్ మేము ఇస్తాం, మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి అని చెప్పినా, బీజేపీ గవర్నమెంట్ని కూల్చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనేటువంటిది ఇవ్వడం ఎవ్వడి వల్ల కాదు. అలా ఒక్క స్టేట్కి గనక ఇస్తే స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రతి రాష్ట్రం అడుగుతుంది. దాంట్లో దేశానికి పనికొచ్చేదానికంటే కూడా దేశం నష్టపోవడానికి, ఎంటైర్ కంట్రీ నష్టపోవడానికి చాలా పెద్ద స్కోప్ ఉంటుంది. ఒక స్టేట్కి ఇచ్చి మిగిలిన స్టేట్స్కి ఇవ్వకపోతే దానివల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఒకవేళ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కనుక ఇవ్వాల్సి వస్తే, ఇప్పటికే ఇటు ఛత్తీస్గఢ్, తర్వాత బీహారు, ఒరిస్సా, అస్సాం లాంటి రాష్ట్రాలు కూడా చాలా వెనుకబడి ఉన్నాయి. ఈ రాష్ట్రాలు కూడా చాలా బలంగా కోరేందుకు అవకాశం ఉన్నది. సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ 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 టఫ్ టైం ఫర్ బీజేపీ గవర్నమెంట్. ఒకవేళ మళ్ళీ చెప్తా ఉన్నా, మహారాష్ట్రని కూడా గనక ఒకవేళ ఈ బీజేపీ పార్టీ రానున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కోల్పోతే, ట్రస్ట్ మీ ఆన్ దిస్, బీజేపీ ఈస్ గోయింగ్ టు లూజ్ ద పవర్ ఇన్ సెంట్రల్. ఇది చాలా బలంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అధికారంలో ఎవరున్నా మాకు అనవసరం, కానీ ఇది ఎనాలిసిస్ ప్రాపర్గా అర్థమయ్యేందుకు మీకు చెప్పినటువంటి మాట. ఇక దీన్ని మీరు ఏ పార్టీకైనా ఎట్లైనా అన్వయించుకోండి, మాకు సంబంధం లేదు. 213 మంది ఖైదీలకు క్షమాభిక్ష షరతులతో ప్రసాదించిన రాష్ట్ర ప్రభుత్వం. చెర్లపల్లి జైలు